ఇది లోయర్ సైట్ అంటే మాలాటోళ్ళు ఉండేది. ఇది సైటెడల్ అంటే మీలాటోళ్ళు ఉండేది. మీలాట అడ్మినిస్ట్రేటర్స్ ఉండేది అనమాట ఇది. సో ఇక్కడ దీని స్పెషాలిటీ ఏంటంటే సైటెడల్లో ప్రతి సైట్లో కూడా సైటెడల్లో లోయర్ సైట్ కామన్, రెండు సైట్లు కామన్, రెండు సెక్షన్స్ కామన్. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇంకొక స్పెషల్ సెక్షన్ యాడ్ అయింది అనమాట. దీన్నే మిడిల్ సైట్ అని పిలుస్తామన్నమాట. ఇక్కడ రూమ్స్ అన్ని కూడా పెద్దగా ఉంటాయన్నమాట, పెద్ద రూమ్స్ ఇవన్నీ. అంటే వీళ్ళందరూ రిచ్ పీపుల్ అని మీనింగ్ అనమాట. సో సైటెడల్లో ఉండే వాళ్ళకంటే రిచ్ ఇల్లు. 4 కూడా ఇక్కడ 3 కూడా ఫోర్టిఫైడే. దీని చుట్టూ ఫోర్టిఫికేషన్ ఉంటుంది, దీని చుట్టూ గోడ ఉంటుంది, దీని చుట్టూ ఫోర్టిఫికేషన్ ఉంటుంది, దీని చుట్టూ ఫోర్టిఫికేషన్ ఉంటుంది. ఫోర్టిఫికేషన్ లేనిది ఎక్కడంటే మా ఇంటికాడ లోతాల్లో ఫోర్టిఫికేషన్ ఉంటుంది. ఇక్కడ మిడిల్ సైట్కి, సైటెడల్కి, లోయర్ సైట్కి, ఎన్నాటికి ఫోర్టిఫికేషన్ ఉంటుంది అనమాట. వీటితో పాటు ఇక్కడ ఒక చిన్న సైట్ ఉంటుంది. దీన్ని ఏమని పిలుస్తామంటే స్మాల్ సైట్ అని పిలకూడదు, బెయిలే అని చెప్తారు. నేను స్మాల్ సైట్ అని రాసామనుకో మార్కు పోద్ది. దీన్నే బెయిలే అని చెప్తామన్నమాట. అంటే సైటెడల్లో పనిచేసే వాళ్ళు ఉండడానికి, అది సైటెడల్లో వర్కర్స్ ఉంటారు కదా, అక్కడ పనిచేసే వాళ్ళు ఉండేదానికి. ఇక్కడ ఒక సెరమోనియల్ ఫంక్షన్ హాల్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఫంక్షన్ హాల్ ఉంటుంది కదా, అలాంటిది అనమాట. ఏమన్నా అకేషన్స్ ఉంటే పెద్ద గ్రౌండ్, ఇప్పుడు ప్రమాణ స్వీకారాలు, పెద్ద పెద్ద పండుగలు, ప్రజలు ఎక్కువ. ఓకే, ఇక్కడే పక్కనే చిన్న స్టేడియం ఉంటుంది ఇంచుమించు. ఇది వన్ ఆఫ్ ద ఫస్ట్ స్టేడియం అని చెప్పుకోవచ్చు అనమాట. ఎర్లీ స్టేడియంస్లో ఇది ఒకటే, రైట్. ఇది ధోల్వీరా గురించి.